రక్షణకర్త, సజీవుడా, మా తండ్రి నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం? ఏమి చేసినా నువ్వు చేసిన దానికి ప్రతిఫలము ఇవ్వలేం. నీవు మా మొర వినే దేవుడో, నీవు మా పక్షముగా నిలబడే దేవుడో, నీవు మా అక్కర ఏమిటో, మా లోటేంటో, మా కొరతేంటో తెలిసిన దేవుడో, మేము రోగులమై ఉన్నప్పుడు, మేము బలహీనతతో ఉన్నప్పుడు మమ్మల్ని నీ శక్తితో లేవనెత్తగలిగిన దేవుడు. ఎంతోమంది హాస్పిటల్స్లో భయంకరమైన పోరాటం చేస్తున్నా, ఎంతోమంది ధనము లేక ఇంటి దగ్గరే మగ్గిపోతున్నారు. ఎంతోమంది నా ప్రభువా బలహీనులుగా ఇబ్బందుల్లో ఉన్నారు. నీ చేతికి అప్పగిస్తున్నా. అవసరతల్లో ఉన్నవారు, అక్కర్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, సహాయాన్ని కోరుకుంటున్నవారు, ఎవరు ఏది నిన్ను అడుగుచున్నారో వారికి సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యం చెప్పుచున్న మాట విననేరకుండానట్లు నా చెవులో మందము కాలేదన్నా. వినే దేవుడవు కదా. ఈ క్షణం, ఈ రాత్రి నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మార్పు లేని వారి జీవితంలో మార్పునివ్వండి తండ్రి. నీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. ఇదిగో నీ వాక్యానుసారముగా నీ వాక్యాన్ని వెంబడిస్తూ మేము జీవించే గొప్ప హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ చిత్తాన్ని నెరవేర్చగలిగిన మంచి మనస్సును మాకు ఇవ్వండి తండ్రి. నీకు వందనా. ఈ క్షణం మేము మోకరిల్లి, ఈ క్షణం మేము నీ సన్నిధిలో చేరి నేను అడుగుతున్నా, కుటుంబాలు మారాలని, కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు మారాలని, బ్రతుకులు మారాలని, వ్యసనాల నుండి, లోకాశల నుండి, నాయనా సుఖభోగ సంబంధమైన వ్యర్థముగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఇష్టానుసారముగా జీవిస్తున్న జీవితం నుండి బిడ్డలను పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారముగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని నువ్వు దృష్టించండి ప్రభా. కనికరము కలిగిన తండ్రి, కాపాడగలిగిన ప్రభా, నీవు మాత్రమే విడిపించేవాడో, నీవు మాత్రమే బలపరిచేవాడో, నీవు మాత్రమే శక్తినిచ్చేవాడో నీ సహాయం మాకు దయచేయమని. ఎంతమంది ఈ అవసరత నాకున్నది, ఈ బాధలో నేనున్నాను, ఈ రోగములో నేనున్నాను, ఈ కొరతతో నేనున్నాను, నా ఇంటి పరిస్థితి కనీసం ఉండటానికి స్థలము కూడా లేదు అని అనేక మంది వేదన పడేవారు ఉన్నారయ్యా. వారికి నీ సహాయం అవసరం. ఇల్లు కట్టుకుంటున్న వారికి సహాయం చేయండి. అందరి జీవితాల్లో, అందరి బ్రతుకుల్లో వెలుగు నింపండి నా దైవా. ఇదిగో 10th క్లాస్ ఇప్పటి వరకు నీ బిడ్డల ఎగ్జామ్ రాస్తారు, మరలా ఇంకా రాయిపోతున్న ఎగ్జామ్స్ ఉన్నాయి. నీ జ్ఞానమునివ్వండి, చక్కగా ఎగ్జామ్ రాసే శక్తినివ్వండి. నా బిడ్డలు, నా సంఘ విశ్వాసులు ఎంతోమంది 10th క్లాస్ రాస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించి మంచి జ్ఞానముతో నింపండి, వివేకముతో నింపండి. చక్కగా ఎగ్జామ్ రాయగలిగిన శక్తిని, ఆత్మ నడిపింపును వారికి ఇవ్వండి. వారి తలంపులను మహిమగరమైనటువంటివిగా మార్చండి. ఎవరెవరు మా కొరకు ప్రార్థన చేయండి, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ లోపం ఉంది, మాకు ఈ ఇబ్బంది ఉందని ఎవరు అడుగుచున్నారో వారి ఇబ్బందులు, వారి లోపాలు, వారి సమస్యలు సరిచేసి చక్కదిద్దుమాను. ఈ దీనుడు చేస్తున్న ప్రార్థన ఆలకించి, ఇదిగో ఈ ప్రాంతం కల్లూరుపల్లి, కొత్త కాలనీ, నెల్లూరు రూరల్ ఉన్న ఈ ప్రాంతాన్ని అందరినీ దీవించండి ప్రభువా. వారు అడుగుచున్నా, వారు వేడుకుంటున్నా, వారు విజ్ఞాపన చేస్తున్నా, మేము నిన్ను అడుగుతున్నాం,
నీ సహాయము మాకు దయచేయండి. నీవు మాకు ఖచ్చితముగా కృప చూపే దేవుడవు తండ్రి. ఖచ్చితంగా సమాధానం ఇచ్చే దేవుడవు. అందుకే నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. నీ సహాయాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం. నీ జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నీ సంకల్పం, నీ చిత్తం మా పట్ల నెరవేర్చండి ప్రభువా. సహాయం చేయండి. ఇదిగో ఈ మందిరములో ఎవరు ఏ కొరతతో నీ దగ్గర కూర్చున్నారు, ఎవరు ఏ అవసరతతో నీ చెంతకు వచ్చారో వారి అవసరత, వారి కొరత, వారి ప్రార్థనకు జవాబు నువ్వు దయచేయమని సమస్తము మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటూ వచ్చిన వారందరి జీవితాల్లో గొప్ప మేలు, అద్భుతమైన మేలును వారికి దయచేయమని, నీ ప్రార్థన బలాన్ని, శక్తిని దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ప్రభు యొక్క మహాకృప చేత మనందరం ఆయన సన్నిధానంలో సమకూర్చబడి ఉన్నాం. దేవుడు మనల్ని ఆయన చెంతకు చేర్చుకున్నాడు. ఈ సమయంలో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను, దేవుని మాటలను మనము ధ్యానం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనంలో నుండి నేను వాక్యాన్ని మీతో పంచుకోవటానికి ముందుగా వాక్యాంశంలో ఒక మాటను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము. మనందరికీ తెలిసిన వాక్యమే, చాలా సుపరిచితమైన వాక్య భాగం. 127వ కీర్తన 2వ మాటను మనం చదువుకుందాం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. ఈ వాక్యము మమ్మల్ని బలపరిచి మరి మేమేం చేయాలో, ఎలా ఉండాలో, మేమేం జరిగించాలో మాకు నేర్పమని, నీ చిత్తం మా పట్ల నెరవేర్చుమని. ఈ రాత్రి కాలం ఎంతోమంది నీ వాక్యాన్ని కూడా వింటూ ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. వారితో కూడా నువ్వు మాట్లాడుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపాశీస్సులు మీ ఎల్లరికూ తోడైండును గాక. ఆమేన్. లేఖన భాగాల్లో ఇక్కడ కీర్తనకారుడు, ఇది సొలొమోను గారు రాసిన కీర్తన. మనం దావీదు గారు అనుకుంటాం, ఇది దావీదు కుమారుడైన సొలొమోను గారు రాసినటువంటి కీర్తన. అన్ని కీర్తనలు దావీదు గారు రాయలా. మనం అనుకుంటాం ఈ కీర్తనల గ్రంథం అంతా ఎవరు రాశారు, దావీదు భక్తుడు రాశాడేమో అని అనుకుంటాం. అన్ని కీర్తనలు, సగం కీర్తనల వరకు దావీదు గారు రాస్తుంటారు. మిగతా సగం అనేక మంది భక్తులు, ప్రవక్తలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు వారు రాసింది. ఇది ఒక గొప్ప జ్ఞాని రాసిన కీర్తన, మహాజ్ఞాని. దేవుని యొక్క వాక్యంలో ఈ 2వ మాట మాట్లాడుతూ, మీరు తెల్లవారుజామున లేస్తారు. ఎప్పుడు పడుకుంటారట?
అర్ధరాత్రి పడుకుంటారు, లేచేది ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్. పడుకునేది ఎప్పుడు? లేట్ నైట్. హల్లెలూయా. పొద్దున్నే లేస్తారు. అంటే కొంతమంది అనుకోవచ్చు, అమ్మయ్య ఇది మా కోసం కాదులే, మేము 8ంటికి లేస్తాం మాకు పర్వాలేదులే, మేము 7:30కి లేస్తాం మాకు పర్లేదు. లేరా అలా లేచేవాళ్ళు? లేరా? ఉన్నారు ఇక్కడ? ధైర్యంగా చెయ్యొద్దండి, నేను 5:30కి లేచి ప్రార్థన చేసుకుంటానండి అని అన్నవాళ్ళు. 5:30కి లేచి నేను కంటిన్యూగా చేయాలి, ఒక 2 రోజులు చేసి 3వ రోజు అని పడుకుంటాం కాదు. లేపగలరా? ధైర్యంగా లేపగలరా? నేను 5:30కి లేచి, లేదు ఇంకో పావు గంట గ్రేస్ పీరియడ్ అనుకుందాం. హల్లెలూయా. సరే నేను 6 గంటలకు లేచిపోతానండి, లేవగానే సెల్ ఫోన్ పట్టుకుంటానండి అన్న వాళ్ళ చేతుల పైకి లేపండి. లేరా? ప్రార్థన కంటే దానికి దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం మనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇది దేవుని పరమైనటువంటి మేలుకొలుపు కాదు, లేవటం కాదు, దేవుని కొరకు కాదు, సంపాదన కోసం. అందుకు నా అంశం ఏంటంటే సంపాదించుకొనుడి. ఎక్కువ విషయాలు చెప్పను, సమయం లేదు కాబట్టి 3 మాటలను నేను మీతో పంచుకుంటాను. సంపాదించుకొనుడి. ఏం సంపాదించుకోవాలి? ఇక్కడ చూస్తేనేమో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. మరి దేన్ని సంపాదించుకోవాలి మనం? డబ్బు కోసం చాలామంది ఆరాటపడతారు, ఆతృత పడతారు. ఈ లోకమంతా డబ్బుతోటే ముడిపడి ఉంది. డబ్బు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ధనము సమస్తమైన కీడులకు మూలం. తనాలేదు, పరాలేదు, ఏం జరుగుతుందో తెలియదు. ధనము మనిషి చేత మోసం చేయిస్తుంది, ధనము మనిషి చేత అబద్ధం చెప్పిస్తుంది, ధనము మనిషిని క్రూరుడిగా మారుస్తుంది, ధనము రిలేషన్ బ్రేకప్ అయ్యేటట్టు చేస్తుంది. చాలా రిలేషన్స్, అన్నదమ్ముల బంధాలు, అక్క చెల్లుల బంధాలు, భార్యాభర్తల బంధాలు, వీటన్నిటికీ కారణం ఏంటంటే డబ్బే. అందుకని దేవుడేమంటున్నాడు అని అంటే, నీకు కావలసినంత డబ్బు సంపాదించుకో, కానీ డబ్బు కంటే విలువైంది ఇంకోటి ఉంది, దాన్ని సంపాదించుకోండి అని అంటున్నాడండి. హల్లెలూయా. డబ్బు కంటే విలువైందంట. దాన్ని మనము ఈరోజు అయ్యే ఒక 3 విషయాలను నేను మీతో పంచుకుంటాను. ఏం సంపాదించుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏది కావాలని మనం పరిగెత్తాలి? నెంబర్ 1, మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథం ద్వారా హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ 6:3 తీసిన వారు త్వరగా చదవండి. పర్లేదు, కనపడకపోతే ఇండెక్స్ చూడండి. విషయ సూచిక అనేది ఒకటి ఉంటుంది, అది చూడండి, నో ప్రాబ్లం. 66 పుస్తకాలు అప్పచెప్పిన వాళ్ళు కూడా చూస్తున్నారు. రైట్, వెరీ గుడ్, మీరు ధన్యులు. చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నారండి. జ్ఞానం సంపాదించుకోవాలట. ఆ జ్ఞానం కూడా దైవ జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం కాదు. డబ్బు కంటే ముఖ్యమైనది ఏంటంటే జ్ఞానం. అందుకని మీరు చూడండి, చిన్నపిల్లలను
డబ్బిచ్చి పెంచకుండా మొదట బుక్ ఇచ్చి చదువుకోమని పంపిస్తారు వాళ్ళని. హల్లెలూయా. బుక్ ఇచ్చి చదువుకోమని పంపిస్తారు, డబ్బులు ఇవ్వటం కాదు. డబ్బులు ఇస్తే వాడు పతనమైపోతాడు, చేతిలో బుక్ పెడితే వాడు ప్రయోజకుడు అయిపోతాడు. మనం సంపాదించుకోవాల్సింది. ఎందుకు ఈ పదాన్ని కోట్ చేశాడు ఆయన? ఎవరిని గూర్చిన జ్ఞానం అంట? దేవుని గూర్చిన జ్ఞానం. మనుష్య సంబంధమైన జ్ఞానం కాదు. జ్ఞానాలు రెండు రకాలండి. జ్ఞానాలు రెండు రకాలు తెలుసా? మనిషికి రెండు రకాల జ్ఞానం ఉంటుందంట. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. యాకోబు గారు రాసినటువంటి పత్రికను ఒకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో నుండి భక్తుడైనటువంటి యాకోబు గారు వాటిని గురించి చాలా చక్కగా 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చింది కాదు. ఇది ఒక జ్ఞానం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాదు. హోషేయ భక్తుడు ఏం చెప్తున్నాడు? ఎవరి జ్ఞానం సంపాదించుకోమంటున్నాడు? దేవుని జ్ఞానం సంపాదించుకోమంటున్నాడు. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం చదువుకున్న జ్ఞానం పైనుంచి వచ్చింది కాదట. మానవుడు స్వహతగా తనకు తాను క్రియేట్ చేసుకున్నది. దేవుడు మనిషిని చాలా బాగా పుట్టించాడు, కానీ ఎదిగే కొలది మనిషి ఏం చేశాడంటే తన ఆలోచనలో, తన యొక్క విధానంలో, తన పరిస్థితుల్లో మార్పు వచ్చేస్తుంది. ఇక్కడ క్లియర్గా చదువుకుంటే ఏమంటాడంటే, పైనుంచి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు. ఎవరిదండి? దెయ్యాల జ్ఞానం అంటే దెయ్యాలు ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండవు. వాటి మనస్తత్వాలు మారుతూ ఉంటాయట. హల్లెలూయా. అవి ఎట్టుంటాయో ఎవరికి తెలియదు. ఒక జ్ఞానం ఎటువంటిదంటే దెయ్యముల జ్ఞానం భూ సంబంధమైనటువంటిదట. భూ సంబంధమైనదంటే అర్థం ఏంటంటే ఈ భూమిలోనే ఎదుగుతాం మనము. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం చేద్దామా, ఎటు వెళదామా, ఎటు నడుద్దామా, ఇవే ఉంటుంది తప్ప స్వప్రయోజనం. హల్లెలూయా. స్వప్రయోజనం. వాటి విధానాలు వేరుగా ఉంటాయి. అందుకనే ఇక్కడ వాక్యం ద్వారా ఆయన అంటున్నాడు, ఇది పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది. ఈ లోక సంబంధమైనది జ్ఞానం ఒకటి. ఈ జ్ఞానంలో దుర్నీతి ఉంది. ఈ జ్ఞానములో స్వలాభం ఉంది. ఈ జ్ఞానములో స్వార్థం ఉంది. ఈ జ్ఞానములో అన్యాయం ఉంది. ఈ జ్ఞానములో అక్రమము ఉంది. ఎందుకంటే ఇది ఎవరి జ్ఞానం? దెయ్యముల జ్ఞానం. అపవాది సంబంధమైన జ్ఞానం. అపవాది ఎలా ఆలోచిస్తాడో మనిషి కూడా అలాగే ఆలోచిస్తాడు. ఇంకొక జ్ఞానం ఉంది. కంటిన్యూ చేసి చదువుకున్న వాక్య భాగంలో ఏమంటాడు? ఎలయనగా ఇది ఇప్పుడు పైనుంచి దిగి వచ్చింది కాకుండా భూ సంబంధమైన దెయ్యాల జ్ఞానం ఎలా ఉండదంటే, ఒకటి మత్సరమును, వివాదమును, ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యమును. ఇది లోక సంబంధమైన జ్ఞాన సంబంధమైన ప్రవర్తన. ఇక్కడేమంటాడంటే మత్సరం. మత్సరము అని అంటే బైబిల్లో ఉంది, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం అంటే అసూయ. అసూయతో కూడిన జ్ఞానం. నేనే బాగుండాలి, నా బిడ్డే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, మా అన్నగారే బాగుండాలి, మా ఆయనే అందంగా ఉండాలి, ఇంకెవరైనా అందంగా ఉండకూడదు. కొంతమందికి ఉంటుంది, ఈ రోగం ఉంటుంది.
స్టేజ్ మీద ఎంతమంది ఉన్నా అలా ఆయన్నే చూస్తూ ఉంటారు. మా ఆయనే బాగుండాలి, మా ఆవిడే ఉండటం మంచిదే. అది మాకే అన్నీ బాగుండాలి, మాకే జరగాలి, ఇంకెవరికి జరగకూడదు. అంటే నేను 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 అనేటువంటిది మచ్చనం, అసూయ. అసూయ అనేటువంటిది వెరీ డేంజర్. మన జీవితంలో అది ఉండకూడదు. రెండోది ఏమంటున్నాడంటే వివాదము, గొడవలు. భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే కొట్లాట ఆడాలి, గొడవలాడాలి, ఎవడి మీదకి వెళ్ళాలి. ఎందుకంటే చావాలంటే ఎవడొకడి మీదకి వెళ్ళాలి కదా. దేవుని వాక్యం చెప్తుంది, కత్తి పట్టినాడు గొడవలకు వెళ్ళేవాడు గెలిచేవాడు గొప్పోడు కాదటండి, అసలు గొడవే జరగకుండా చూసేవాడు గొప్పోడట. హల్లెలూయా. అవును కదా. దేవుని జ్ఞానం అది వేరు. గొడవలను కోరుకోదది, గొడవ జరగకుండా ఆపుతుంది. ప్రతి నీచ కార్యమును అక్కడ ఉండును అని అన్నాడు. అయితే పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది. పైనుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా ఎటువంటిదట? హోలీ. రెండోదిగా అంటాడు సమాధానకరమైనది. గొడవలు కోరుకోదు, కొట్లాటకి వెళ్ళదు, సమస్యలు సృష్టించుకోదు. నా ప్రియ దేవుని బిడ్డ, కొట్లాట్లకి గొడవలకి వెళ్ళటానికి నువ్వు పరుగులు తీస్తున్నావేమో, ఆ పరుగులో నీ ప్రాణం పోవచ్చు, జాగ్రత్త. ఒకవేళ నువ్వు బలవంతుడివే కావచ్చు, వీరుడివే కావచ్చు, ధీరుడివే కావచ్చు, దేవుడు చెప్తున్న ఆ పనిని బట్టి కొట్లాటకు వెళ్ళి పరిస్థితి వెళ్ళినప్పుడు నీ జీవితం ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాటలు చాలా శ్రేష్టమైనటువంటివి. పరిశుద్ధ లేఖనాల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. సిరియానులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ట్రై చేసినప్పుడు గెలవలేకపోతున్నారు. వాళ్ళు విజయము సాధించలేకపోతున్నారు. ఎందుకు విజయాన్ని సాధించలేకపోతున్నాం, ఎందుకు గెలవలేకపోతున్నాం, ఈ లోపం ఎక్కడుంది, లేకపోతే ఈ ప్రాబ్లం ఎక్కడుందని వాళ్ళు సెర్చ్ చేస్తే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుని పక్షముగా నిలబడి ఒక సేవకుడు వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాడటండి. హల్లెలూయా. ఒక సేవకుడు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సేవకుడు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏ శత్రువు ఎటు నుంచి వస్తున్నాడో ఆ సేవకుని ద్వారా బయలుపరిచి ఆ దేశానికి యుద్ధాన్ని ఇస్తున్నాడు. ఏ దేశస్తులు యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఓడిపోతున్నారు. సిరియానులు ఏం చేశారంటే, మనం ఎన్నిసార్లు వెళ్ళినా ఏం చేయాలన్నా యుద్ధంలో ఓడిపోతున్నాం, అసలు మనం ఓడిపోవటానికి కారణం ఏంటి అనేటువంటిది యుద్ధం కాదు, మొదట రీజన్ కనుక్కుందామని చూస్తే రీజన్ ఏంటి అని అంటే, ఆ దేశంలో ఒక వ్యక్తి తన జనాంగము కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు నియమించుకున్నవాడు ఉన్నాడు. హల్లెలూయా. అతనే ఎలీషా ప్రవక్త. అతనే ఎలీషా ప్రవక్త. చాలామందికి తెలియదు. మా కుటుంబ క్షేమం, మా గ్రామ క్షేమం, మా వ్యాపార అభివృద్ధి ఎప్పుడు నీ యాజకునికి అప్పగించి ప్రార్థన చేయమని చెప్తారో ఆ క్షణం నుంచి దేవుడు దాన్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడు అందుకే నియమించుకున్నాడు. సేవకుని ఎందుకు పెట్టాడంటే, ఇదిగో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ఇశ్రాయేలీల కొరకు హల్లెలూయా ప్రార్థన చేస్తున్నాడు. సరే, సిరియా దేశపు రాజు ఏమన్నాడంటే, ఒరే బాబు, యుద్ధం అసలు వాళ్ళ మీద కాదు, ఎవరి మీద చేయాలి ఇప్పుడు యుద్ధం? ఎవరో ఉన్నారన్నావే, ఎవరైనా? ఎలీషా. ముందెళ్ళి ఆయన పట్టుకురండి రా అని అన్నాడండి. హల్లెలూయా. ముందెళ్ళి ఎలీషాని పట్టుకురండి అని అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట,
ఈ జ్ఞానము పైనుంచి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానమైనది. నిజంగా సమాధానకరం అని అంటే ఆ జ్ఞానము ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ జీవితంలో గొడవలు ఉండవు. చీటికి మాటికి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అరుచుకుంటారు, కేకలేసుకుంటారు, చిన్నదానికి పెద్దదానికి అలుగుతారు. అలగరా? లేరా? అలిగేవాళ్ళు లేరా? కొంతమంది కనపడలేండి అలిగినట్టండి, అలుగుతారు కానీ కొంతమంది తేలరు. అలుగుని ఇంగ్లీష్లో ఏమంటారు? చదువుకున్న వాళ్ళు చేస్తారు. అలుగుని ఇంగ్లీష్లో ఏమంటారు? హలోనా? ఫోన్లు తీసి టక్కన కొడతారేమో అని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటారో తెలీదా? అది ఏ మీనింగ్ వస్తుందో కూడా చెప్పలేము ఇప్పుడు మనం. రైట్. చాలామంది అలుగుతూ ఉంటారు. వాస్తవం చెప్పాలి అని అంటే దైవిక జ్ఞానముతో నింపబడిన వారి జీవితాల్లో ఏదైనా భరిస్తాం కానీ ఏదైనా జయిస్తాం, అలగటం మాత్రం ఉండదండి. అటువంటి కుటుంబాల్లో సమస్య ఉండదు. భర్త అంటాడు, అన్నం తినవా? నాకు ఆకలి వేయట్లేదు, నువ్వు తినా అంటది. అదేంటన్నమాట అంటావు? తినవా? నువ్వు తినవా? నాకు ఆకలి వేస్తుంది, నేను తింటా. నీకు వండాను కదా, నువ్వు తిను, నాకు ఆకలి వేయట్లేదు అంటదాన్ని. అంటే అక్కడ అర్థమైపోద్ది ఏమైంది అక్కడ. టోటల్ సంథింగ్ ఇస్ దేర్, ఏదో జరుగుతుంది అక్కడ. అసలు వాక్యం ఏం చెప్తుందంటే నీలో నిజంగా దేవుని జ్ఞానం ఉంటే సమాధానపరుస్తా. బైబిల్ అంటాడు దేవుని జ్ఞానం ఉంటే అర్థం ఏంటంటే వారు దేవుని బిడ్డలు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని అన్నాడండి. నిజంగా నువ్వు అలగటమో, అడావిడి చేయటమో, లేకపోతే సైలెంట్లోకి వెళ్ళిపోవటమో, మౌనంగా ఉండటమో. కొంతమంది అంటాడు, నాకు ఏదన్నా బాధ వేస్తుందంటే ఎందుకు అలగటం, సైలెంట్గా ఉంటాను అంతే అంటారా? ఉన్నారు ఇక్కడ ఎవరన్నటువంటి వాళ్ళు? ఉండే ఉంటారు, చెప్పుకోరు అంతే. హల్లెలూయా. సైలెంట్గా ఉండిపోతారు. కొంతమంది అయితే సైలెంట్గా ఉండేవాళ్ళు కాదు, కాళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి. నేనేం తప్ప ఏమనుకుంటున్నావా? కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే మొదటి జ్ఞానానికి ఆ లక్షణం ఉంది. గొడవలు, కొట్లాటలు, గందరగోళం సృష్టించుకోవటం, ఇంటిని రోడ్లో పెట్టుకోవటం. కానీ రెండో దానికి అది కాదు, సమాధాన పడటం. సమస్యను పెద్ద. అందుకనే అంటాను మనం సంపాదించుకోవాలి, దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ దైవ జ్ఞానము నిన్ను గమ్యం వరకు నడిపిస్తుంది. హల్లెలూయా. నీ జీవితాన్ని విలువలతో కూడిందిగా చేస్తుంది. నీ కుటుంబానికి ఒక విలువనిస్తుంది. నీ లైఫ్ని ఒక గౌరవప్రదంగా ముందుకు నడిపిస్తుంది. అందుకనే కదా బైబిల్ అంటాడు అన్నిటికంటే విలువైనది ఈ లోకంలో ఏంట్రా అని అంటే జ్ఞానం అన్నాడండి. అన్నిటికంటే విలువైనది ఏంటి? జ్ఞానం. తెలివైనోడు చాలా చేస్తాడంట. హల్లెలూయా. చాలామంది జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. 3 గుర్రాలు వేసుకొని కొంతమంది ఎక్కడో నిధి దొరుకుతుందంటే వెళ్ళారట. అది ఎడారి, అరణ్యం, అసలు ఏముండవు అక్కడ. కొన్ని కిలోమీటర్లు, అది 100 కిలోమీటర్లు అవ్వండి, అసలు నీరు అనేది ఉండదంట. వెళ్ళేటప్పుడు ఎట్టో వెళ్ళిపోయారు మొత్తం. నిధి ఉన్న స్థలంలోకి వెళ్ళిపోయారు. అక్కడ చూస్తే బంగారం ఉంది, కిరీటాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి, చాలా 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 ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. ఒక ఇద్దరు మాత్రం ఆ గుర్రాల మీద అటు ఇటు ఇటు ఎంత బరువు వేయాలంటే గుర్రం కూడా నడవలేకపోతుందంట. వాళ్ళు దాని మీద వేసేసి వీళ్ళు నడిచి వస్తున్నారంట. ఎంత దూరమైనా వెళ్ళొచ్చులే,
ముందు ఇది పట్టుకొని దాటిపోతే బ్రతుకు బాగుంటుందని. ఒకడు మాత్రం వాళ్ళందరూ అన్నీ ఏరుకొని వేసుకుంటే వాడు కూర్చొని ఉన్నాడంట. నీకేమొద్దా అని అన్నాడంట. నాకేం ఇటువంటి వీటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దా అన్నాడంట. మరి ఎందుకు వచ్చావు అని అంటే, వచ్చాను, సరే మీరు తీసుకుంటున్నారు కదా తీసుకోండి, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడట. సరే తనైతే ఏం చేశాడంటే, అక్కడ ఆ నిధున్న కాడే వాటర్ ఉంది, వాటర్ వస్తుంది, బావు సంథింగ్ ఏదో ఉంది, ఆ వాటర్ క్యాన్స్ టైప్ అక్కడ సంథింగ్ వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళారు కదా, వాళ్ళు అవన్నీ పడేసేసి ఈ బంగారము వజ్రాలు అన్నీ వేసుకున్నారు. వాళ్ళు పడేసేసిన వాటర్ క్యాన్స్, వాటర్ తిత్తులు ఇవన్నీ కలిపి వీడు వాటర్ నింపుకొని వాడు గుర్రం మీద వాటర్ ఒక్కటే పెట్టుకున్నాడు అండి. వాడండి మరి తిక్కలోలాగా ఉన్నావు, ఇంత దూరం వచ్చా కనీసం ఒక డైమండ్ అన్న పట్టుకెళ్ళవే అని అడుగుతున్నారంట పక్కన. నాకు అవసరం లేదు అన్నాడంట. వీళ్ళందరూ బంగారంతో నింపేసుకున్నారంట, ఇతను వాటర్తో నింపుకున్నాడంట. ఇతను అంటున్నాడంట, ఒరే ఇన్ని వందల కిలోమీటర్లు వచ్చాం, వెళ్ళాలంటే నీళ్లు తాగాలి కదా, ఆ నీళ్లు నేను పట్టుకెళ్తాను, నేను బతుకుంటే చాలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నైనా సంపాదించుకోవచ్చు అని అన్నాడట. సరే ప్రయాణమై వెళుతుంటే వాళ్ళిద్దరికి దాహం వేస్తుందంట. వీడి దగ్గర నీళ్ళు ఉన్నాయి తీసుకుంటున్నాడండి. వాళ్ళిద్దరికి ఏమేస్తుంది? దాహం వేస్తుంది. అడుగుతున్నారంట, ఒరే నీళ్ళు ఇవ్వండి రా అంటున్నాడంట. నాకు తెచ్చుకున్నాను నీకు కదా అంటున్నాడంట. ఇప్పుడు ఎంత తెలివైనడు చూడండి. నాకు తెచ్చుకున్నాను మీకు కదా అంటున్నాడంట. మీకు దండం పెడతాను నీళ్ళు ఇవ్వండి రా అంటున్నాడు. ఇవ్వను అని అన్నాడట. ఒరే చచ్చిపోయేలాగా ఉన్నాను రా నీళ్ళు ఇవ్వండి రా అంటున్నాడంట. ఇవ్వను. ఏం కావాలో అడగరా, నీళ్ళు కావాలరా నాకు అన్నాడంట. ఆ బంగారం దీంట్లో పడే అన్నాడంట. ఆ గుర్రం మీద ఉన్న ఒక బంగారం పడేశారంట. ఒక వాటర్ ఇచ్చారట, కొంత దూరం వచ్చిందంట. యువతలోడు అంటున్నాడట, నాకు కూడా నీళ్ళు అన్నాడట. పడే వీడు నీళ్లతో నింపుకున్నాడు, వాళ్ళు బంగారాలతో వచ్చాడు. వీడు వాళ్ళకి నీళ్ళు ఇచ్చి చివరి కడకెళ్ళేటప్పటికి వాళ్ళందరి బంగారము వజ్రాలన్నీ ఎవరి గుర్రం మీదకి తెచ్చుకున్నాడు? తెలివైనోడు చేసే పని. అందుకని దేవుడు అంటాడు, జ్ఞానము సంపాదించుకోండి. నీ జీవితంలో జ్ఞానం దైవికమైన, లోక సంబంధమైన జ్ఞానం కాదు. పనికిమాలిన వాటి కొరకు పరిగెడుతుంది. లోక సంబంధమైన జ్ఞానం భవిష్యత్తు కోసం ఆలోచించదు. లోక సంబంధమైన జ్ఞానం తల్లిదండ్రుల కోసం, లోక సంబంధమైన జ్ఞానం భవిష్యత్తు కోసం, లోక సంబంధమైనటువంటి జ్ఞానం మంచి పేరు ఖ్యాతి కోసం ఆలోచించదట. తినము, తాగము, సుఖించము, స్నేహితులు, ఎంజాయ్, తన ఇష్టానుసారంగా ఉండమంటుందట. కానీ దైవ సంబంధమైనటువంటి జ్ఞానం ఒక విలువగా మనల్ని మలుస్తుంది. అందుకని బైబిల్ అంటాడు, నీకున్న వాటిని అన్నీ ఇచ్చి జ్ఞానము సంపాదించుకో. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, దానికి సాటి అయినది ఏది కూడా లేదు. కాబట్టి ఇక్కడ సమాధానం అతను ఏం చేశాడు? సరే యుద్ధం వారితో చేయండి అన్నాడు. సిరియా సైన్యం అంతా ఎలీషా ఉన్నటువంటి ఆ గృహం దగ్గరికి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళటం జరిగింది. చుట్టూ ఆక్రమించేశారు. ఆక్రమించేసరికి ఎలీషా ఇంట్లో నుంచి ఒక పనివాడు అప్పుడే బయటకు వచ్చి వాళ్ళందరినీ చూసి బెత్తరపోతాడు. ఇంతమంది సైన్యం వచ్చాడు, మనల్ని చంపేస్తారేమో అని అనుకుని పరుగు పరుగున లోపలికి వెళ్ళి, అయ్యా అయ్యా మనల్ని సైన్యం ముట్టడించింది, ఇక మనల్ని చంపేస్తారు అని అన్నాడు. ఏ సైన్యం వచ్చింది, ఎవరు వచ్చారని బయటకు వచ్చి ఎలీషా వచ్చి చూస్తే నాకెవరూ కనపట్లేదే అని అన్నాడట. ఇదేంటిది? వాడేమో వణికి చేస్తున్నాడు. ఎవరు వచ్చారని? సైన్యం వచ్చారని. ఎలీషా ఏమంటున్నాడు? నాకెవరో కనపట్లేదే అని అంటున్నాడు. వీడేమో వణిగిపోతున్నాడు. అర్థం కాలా, ఏం చేయాలో ఏమీ అర్థం కాలా, ఏం చెప్పాలో ఏమీ తెలియలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి అద్భుతమైన సంఘటన వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. అతడు అంతకుముందు ఏం జరిగింది? 15వ వచనం చదువుదాం. దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు
గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట, అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేసేదము అని దైవజనుడు, అయ్యో ఏలినవాడా. ఏం చేయాలి? కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు మనల్ని చుట్టుకుంటాయి. నిజంగా జ్ఞానం కలిగినోడు ఏం చేయాలో చేస్తాడండి. కొన్ని ఇబ్బందులు మనల్ని చుట్టుకుంటాయి. ఈ పనాడు అయితే కేకలేసాడు, ఎర్రి కేకలేసాడు. కొంతమందికి సమస్యలు వచ్చినప్పుడు, కొంతమందికి ఇబ్బందులు వచ్చినప్పుడు, కొంతమందికి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, అయ్యో నేనేం చేయాలి, అబ్బో నేనేం చేయాలి. చిన్న చిన్న నీటికి కూడా సమస్యలు పెట్టేస్తామండి. చిన్న చిన్న వాటికి కూడా పెద్ద చేసుకుంటామండి. ఇతను కూడా అయ్యో దైవజనుడా, అయ్యో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక చచ్చిపోతాం, చావు భయం వచ్చేసింది అతనికండి. వేదన వచ్చేసింది, కృంగిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. ఏం చేయాలో అర్థము కాని పరిస్థితి అతనికి వచ్చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆ దైవజనుడు ఏమంటున్నాడో చూద్దాం, చదవండి. అతడు భయపడవద్దు, మన పక్షముగానున్న వారు వారికంటే, ఆ విషయం ఎప్పుడైనా నీకు తెలుసా? మన పక్షముగా ఉన్నవారు నీ ముందు ఎంతమంది వచ్చినా అందరికంటే గొప్పవారు మన పక్షంగా దేవుడు ఉంచాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పక్షంగా ఉన్నవారు చాలా గొప్పవారు ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలియంది, నాకెవరున్నారు, నాకెవరు తోడు, నాకెవరు దిక్కు, నాకెవరు ఆధారం అని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు ఆధారమైన వాడు సామాన్యుడు కాదు. నీకు ఆధారమైన వాడు నార్మల్ పర్సన్ కాదు, పవర్ఫుల్ పర్సన్. హల్లెలూయా అని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లుగా దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట. ఇప్పుడు ఎవరు కనపట్లేదు వాడికి? ఇందాకున్న సైన్యం కనపట్ల. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? దేవుడు ముందుగా పెట్టిన ప్రొటెక్షన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విశ్వాసములో కాకుండా, దైవిక జ్ఞానంతో కాకుండా మనం చూస్తేనట మన సమస్య కనపడుతుందట, మనం చూస్తేనట మన రోగం కనపడుతుందట, మనం చూస్తేనట మనలో ఉన్నటువంటి బలహీనతలు కనపడతాయట, మనం చూస్తేనట మన ఓటమి కనపడుతుందట. కానీ దేవుణ్ణి చూస్తేనట అసలు అవతలున్న ఏంటో కూడా మనకి తెలియదు. ఈ గోడ అవతల ఏముందో ఎవరికి తెలుసు? దేవుడు నీకు నాకు ఆ రీతిగా ప్రొటెక్షన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు నాకు అంత ధైర్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సైన్యం కనపడటం లేదు. భయపడిపోతున్నవాడు ఎంతో ధైర్యపడిపోయాడు. వాడు కళ్ళు తెరిచి చూస్తాడు. ఏం జరుగుతుంది అక్కడ? చదువుకుందాం, కంటిన్యూ చేద్దామా. అతడు సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, అతడు ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో అందరి కళ్ళు మూసిపోయాయండి. ఇప్పుడు నేను ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, రెండు అర్థాలు ఉన్నాయి. పరిస్థితులలో సమయాలోచనతో, అనుకూల పరిస్థితుల్లో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో, ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో సమయోచన చేసి జ్ఞానముతో మెసులుకోవటం అలవాటు చేసుకోవాలి. ఎలీషా అదే చేశాడు. ఎలీషాలో జ్ఞానం ఉంది కాబట్టి. రెండోది ఏముంది అంటే, సమాధానపరిచేవాడు. దేవుని సేవకుడు అంటే సమస్యలు సృష్టించి గొడవలకు వెళ్ళి కొట్టుకోండి అని చెరుకు కర్ర ఇచ్చేవాడు కాదు, సమాధానపరిచేవాడు. వాళ్ళని అంధత్వంతో మొత్తితే వాళ్ళందరినీ, ఈ పనోడు ఏమన్నాడు తెలుసా? పనోడు అందరూ కలిసి ఎక్కడ తీసుకెళ్లారు వీళ్ళని చూద్దామండి. అంధత్వంతో ఉన్నారు కదా. అసలు ఈ స్టోరీ చదువుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? సండే స్కూల్ పిల్లలకి కథ చెప్తే ఎంత ఆనందంగా వింటారో.
సండే స్కూల్ పిల్లలకి కథ చాలా బాగుంటుంది. ఎలీషా మన జీవితాన్ని ఎలా ఉండాలని చెప్తున్నాడు, ఎలీషా చేసిన గొప్ప పని అని చెప్తే పిల్లలకి నుంచి గొడవలకి కొట్లాట్లకి వెళ్ళటం మానేస్తారు. మనం కూడా అలా ఉండాలి. రెండు వస్తే వాళ్ళకి ప్రార్థన చేయాలి. సమస్య వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది ఏమొస్తుందంటే విశ్వాసం. నా పక్షంగా నా పక్కన నా దేవుడు ఉన్నాడు అనే ధైర్యం వచ్చేస్తుంది. మూడోది ఎలా ప్రవర్తించాలి కంటిన్యూగా చదివితే మీకు అర్థమవుతుంది. యెహోవా వీరి కండ్లు 19వ అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు. 18 నుంచి దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఆ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని యొద్దకు మిమ్మలను తీసుకొని పోదునని వారితో చెప్పి సోమ్రోను పట్టణమునకు వారిని నడిపించును. ఎవరినైతే వెతుకుతున్నారో అతన్ని నేను చూపిస్తాను అంటే, ఇప్పుడు వాళ్ళ కళ్ళు కనపడటం లేదు, ఒక చెవులే వినపడుతున్నాయి, నేను చూపిస్తానని చెప్పి తీసుకుని వెళ్ళాడు. యెహోవా తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి సోమ్రోను పట్టణంలో నిలబెట్టి కరెక్ట్గా ఒక చోటకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ సైన్యం అంతటిని నిలబెట్టి, యెహోవా వీరు చూచున్నట్లుగా వీరి కండ్లు తెరువమని ఏం చేశారు? యెహోవా వారి కండ్లు తెరవ చేశాను కనుక వారు తాము సోమ్రోను మధ్యన ఉన్నామని తెలుసుకొండ్రి. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పార చూసి, అంటే ఎక్కడున్నారు వాళ్ళు? అప్పటికి సైన్యం వచ్చేసింది, అందరూ వచ్చేసారు, వాళ్ళ మధ్యన వీళ్ళు ఉన్నారు. ఆ రాజు చూసి అంటున్నాడట, నాయనా ఎలీషా వీరిని కొట్టమంటావా, కొట్టేద్దామా అని ఎలీషాని అడగగా అక్కడ ఎలీషా అన్నాడంట, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొడతావా, వారికి భోజనం పెట్టి తాగటానికి నీళ్ళు ఇచ్చి పంపించేయని అన్నాడండి. హల్లెలూయా. ఏమన్నాడు? భోజనం పెట్టి. చేతికి దొరికాడండి. మనమైతే ఏం చేస్తాం? దొరికాడురా, పగ తీర్చేసుకోవాలంట. ఎందుకు వదిలేశారు? దొరికేస్తే కొంతమంది మైండ్ ఎట్లుంటుందంటే ఎంతసేపు కొట్టేయాలంటే, అంటే కొట్టినోడు హీరో. ఎవరు హీరో? కొట్టినోడు హీరో. నిజం చెప్పండి, కొట్టినోడు హీరోవా? అసలు కొట్లాటే జరగకుండా ఆపేవాడు హీరోనా? ఎందుకో తెలుసా? కొట్టినోడు హీరో అంటాడు. హీరో చచ్చిపోయిన తర్వాత కొట్టించుకున్నవాడు పిల్లలు మరలా తిరిగి వస్తారండి. అక్కడతో ఆగదు, యుద్ధం మరలా స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి వస్తాడు. అసలు యుద్ధమే లేకుండా, శత్రుత్వమే లేకుండా సమాధానపరిచేవాడే రియల్ హీరో. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా అదే చేశాడు. రాజు అన్నాడు, మన మీదకి వీళ్ళు రావటం ఏంటి, వేసేయమంటావా అని అన్నాడు. నాయనా వద్దు, వాళ్ళకి అన్నం పెట్టండి, పాపం కష్టపడి మనల్ని చంపడానికి వచ్చారు వాళ్ళు, అన్నం పెట్టండి. దీనికి పర్యవసనంగా ఏం జరిగిందో తెలుసా? వారు అన్నం తిని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగింది ఏంటో తెలుసా? 23వ వచనం, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియానుల దండువారు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చుట యుద్ధం ఆగిపోయింది. ఏమాగిపోయింది? అక్కడ ప్రేమ కనబడింది. దేవుని బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? యుద్ధాలు చేయటం కాదండి, యుద్ధాన్ని సమస్య కాదు, కుటుంబంలోనైనా. అందుకనే దెయ్యాల జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే గొడవలకు ముందు ఉంటారు. ఒక్క మాట మాట్లాడితే చాలు, ఎప్పుడు కయ్యం లేద్దామా అని. ఒక్క మాటతోటే టైం అయిపోయింది. ఏం సంపాదించుకోవాలి మనం? దైవికమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఈ జ్ఞానము ఇంకా దాంట్లోకి వెళ్ళలేదు. రెండోది చెప్పుకున్నాం. ఈ జ్ఞానం ఎటువంటిదంటే, మొదట పవిత్రమైనది, రెండోది సమాధానకరమైనది. హల్లెలూయా. అంటే మనం సమాధానాన్ని పంచే వారంగా, సమాధానాన్ని అనేకులకు చూపించే వారంగా, క్రీస్తు ప్రేమను మనం ప్రకటించే వారంగా, గొడవలకు వెళ్ళకుండా, కొట్లాట్లకు వెళ్ళకుండా, సమస్యలకు వెళ్ళకుండా ప్రశాంతంగా దేవుని చిత్తంలో ముందుకు సాగే వారంగా మనము ఉండాలి. కాబట్టి అందుకే జ్ఞానమును సంపాదించు. ఆ జ్ఞానం
ఇంకో జ్ఞానం అయితే గొడవలకు వెళ్ళిపోతామండి. ఏ జ్ఞానం? అందుకని ఇక్కడ విభజించి మరీ చెప్పాడు. ఎవరి జ్ఞానం సంపాదించుకోవాలి మనం? నీ ఫ్రెండ్ది కాదు, వాడి మెంటాలిటీ నీకు వచ్చేస్తుంది. నీ పక్కింటోడిది కాదు, వాడి బుద్ధులు నీకు వచ్చేస్తాయి. మీ నాన్నది కాదు, మీ అమ్మది కాదు. ఎవరి జ్ఞానం సంపాదించుకోవాలి మనం? ఎస్, మనం కంటి ముందు కనపడే వ్యక్తుల జ్ఞానములో లోపం ఉందండి. కానీ మనల్ని పుట్టించిన, మనల్ని నడిపిస్తున్న మన దేవుని జ్ఞానములు ఏమి లేదు, లోపము లేదు. కాబట్టి ప్రభు జ్ఞానాన్ని మనం పొందుకోవాలని తెలియజేస్తూ, మరి దానిని సంపాదించుకోవాలి. ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడి డబ్బు సంపాదించుకున్న ప్రయోజనము లేదు. కానీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకో, అది నిన్ను నిలబెడుతుంది, అది నిన్ను బలపరుస్తుంది, కరెక్ట్ అయిన సలహాలు నీకు ఇస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, నీ కృపతో నీ దయతో నడిపించినందుకు. ఇంతవరకు చక్కటి విషయం సంపాదించుకోండి. ఏం సంపాదించుకోవాలో, దేనిని సంపాదించుకోవాలో మాకు బోధించి నేర్పినందుకు వందనాలు. కాబట్టి నిజంగా దైవిక జ్ఞానాన్ని మేము సంపాదించుకొని, ఆత్మీయ లోతును తెలుసుకొని, ఆత్మీయ ప్రేరణ కలిగి మేము సాగేటట్టు, ముందుకు వెళ్ళేటట్టు చేయమని, మా జీవితాన్ని ఆశీర్వాదకరం చేయమని, మా బ్రతుకును దీవెనలతో నింపుమని, వచ్చిన వారందరినీ, కూడి ఉన్న వారందరినీ శాంతి, సమాధానం, నెమ్మది, ప్రశాంతతతో నింపుమని, అందరి బ్రతుకుల్లో వెలుగు నింపుమని, ఈ ప్రార్థన సన్నిధానమునకు చేర్చుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.